హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దానేటి. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే 7 Gen 2కి 7s Gen 2 ప్రాసెసర్కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ అయితే చూద్దాం అనమాట. చాలా మంది 7 Gen 2 ఒకటే అనుకుంటున్నారు, కాకపోతే కాదనమాట. చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది. 7 Gen 2 ప్రాసెసర్ మనమైతే పోకో F5 అయితే చూసాం. మరి 7s Gen 2 అయితే మనకి నవంబర్లో లాంచ్ అయ్యే రెడ్మీ నోట్ సిరీస్లో మనం అయితే చూస్తున్నాం అనమాట, నోట్ 13 ప్రోలో. మరి తెలుసుకోవాలి కదా, అందుకనే 7s Gen 2కి 7 Gen 2 ప్రాసెసర్కి డిఫరెన్సెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7 Gen 2 7s Gen 2 నేను దేనిలో చెప్తానంటే, నానో రివ్యూ అనే మనకి ప్రతి ప్రాసెసర్ మీద ఒక అంటూ స్కోర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ స్కోర్స్ మాత్రం మనకైతే బయటకు అయితే వదులుతారు. కావాలంటే మన బెంచ్ మార్క్స్ కూడా దానిలో అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇప్పటి వరకు మనం వచ్చిన రివ్యూలో చూసుకుంటే ఇదిగోండి, 7s Gen 2 7+Gen 2 మనకి CPU పర్ఫార్మెన్స్ లో చూసుకున్నట్టయితే 7+Gen 2 మనకి 75 స్కోర్ ఉంటే దీనికి అయితే 46 స్కోర్ అయితే ఉందన్నమాట. రెండింటి పర్ఫార్మెన్స్ కంపేరింగ్ లో దీనిలో మనం చూసుకున్నట్టయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ మనకి ఇది 90% దాకా అయితే వెళ్ళింది, 89. ఇదైతే 40% అయితే ఉంది. అంటే మీరు అక్కడ గ్రహించాలి, మనకి జీపీయూ అంటే గేమింగ్ ప్రాసెసర్ యూనిట్ కదా, మరి చాలా వరకు కంట్రోల్ అయితే అవుద్దా లేదా చూడాలన్నమాట. ఇన్నిట్లయితే హై అండ్ అల్ట్రా ఎఫ్పిఎస్ లో కూడా రన్ అవుతుంది 7+2. మరి 7s Gen 2 ఎంతవరకు రన్ అవుతుందో మనమైతే చూడాలన్నమాట. బ్యాటరీ లైఫ్ అయితే రెండు ఒకటే. బ్యాటరీ లైఫ్ లో మనకైతే మాక్సిమం ప్రాసెసర్స్ అన్ని సమానంగా అయితే తీసుకొని వస్తాయి అనమాట. ఎందుకంటే మెయిన్ అదే కావాలి, అలాగే చీప్గా అయితే పెట్టుకోవచ్చు. మిగతా మనం పర్ఫార్మెన్సెస్ చిప్స్ పెట్టినప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం నానో రివ్యూస్ కూడా మనం చూసుకుందాం. ఓవరాల్ చిప్ అయితే ఇది. నెక్స్ట్ కింద మనం చూసుకున్నట్టయితే అంటూ స్కోర్ బెంచ్ మార్క్స్ లో మనం చూసుకున్నట్టయితే టోటల్ బెంచ్ స్కోర్స్ ఇదైతే మనకి 6,02,000 అయితే రన్ అయింది. ఇదైతే మనకి 11,10,000 అయితే రన్ అయింది అనమాట. దగ్గర హాఫ్ ఆఫ్ ది పడిపోయింది. ఇది 7s Gen 2కి మనకి 6 lakh, ఇదైతే 11 lakh. మరి చూడాలి, కంపారిజన్ అయితే మనం ఇక్కడ చూద్దాం అనమాట. ప్లస్ 84% దానికని ఇదే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచింది. కింద చూసుకున్నట్టయితే సింగిల్ కోర్స్ అండ్ డబల్ కోర్స్ అని అయితే ఉన్నాయి కదా. ఇందులో మనం చూసుకున్నట్టయితే సింగిల్ కోర్స్ మనకి స్కోర్ దగ్గరికి 1008 అయితే ఉంది. ఇదైతే 1681 అయితే ఉంది. ఇందులో మనం 2928 అయితే ఉంది. ఇదైతే చూసుకోవచ్చు ఎంత స్పీడ్ అయితే ఉందన్నమాట. యాసెట్ కంప్రెషన్, ఇది హెచ్టిఎంఎల్ బ్రౌజర్స్ అవన్నీ ఎంత స్పీడ్గా అయితే మనకి అవి ఓపెన్ అవుతాయి అని చెప్పేసి, అలాగే ఎంత డిస్ప్లేలో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మనకి అయితే అక్కడ ఉంటుంది అనమాట. మెయిన్ వచ్చినప్పటికి మనం ప్రాసెసర్లో చూడాల్సింది సిపియు, జీపీయూ. తర్వాత బ్యాటరీ లైఫ్ అవన్నీ అంటారా, అవి మాక్సిమం కన్ఫర్మ్ గా బాగానే ఇస్తారు. సిపియు జీపీయూ బట్టి మనకి థ్రాట్లింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్రాసెసర్ మనం చూస్తాం అనమాట. సిపియు జీపీయూ ఆర్కిటెక్చర్ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కార్టెక్స్ ఆర్మ్ వాళ్ళు అయితే డివైడ్ అయితే చేస్తారు కాబట్టి ఆర్మ్ కార్టెక్స్ మనం అయితే 7878 మనం చూసుకోవచ్చు. ఇన్నిట్లో 7s Gen 2లో ఇన్నిట్లో అయితే మనకి 8710 బయోనిక్ చిప్స్ అయితే పెట్టారనమాట. ఇదైతే 4 అని చెప్పేసి ఉన్నాయి కదా. దీనిలో అయితే మనకి 8 కోర్స్ అలాగే 8 కోర్స్ రెండిట్లోనూ మనకి కోర్స్ అయితే 8 సమానంగా అయితే ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ మనం చూసుకున్నట్టయితే 2400 మెగాహెచ్ అయితే మనకి 7s Gen 2 అయితే తిరిగింది. అదే 7+Gen 2 వచ్చినప్పటికి 2910 మెగాహెచ్ అనమాట. దీన్ని బట్టి మనం అయితే పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. అలాగే మిగతా కంపారిజన్ చూసుకున్నట్టయితే L1 క్యాచ్ అండ్ క్యాచ్ డేటా టైప్ అనమాట. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇందులో అయితే ఇంకా ఏమి సరిగ్గా తెలియలేదు. దీనిలో అయితే అదే అలా ఉంది. ప్రాసెసర్స్ లో మనం చూసుకోవాల్సింది మెయిన్ నానోమీటర్ సైజెస్ అయితే చూస్తారు. దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉందా లేదో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది కూడా చెప్తాను ఇప్పుడు. 4 నానోమీటర్ టెక్నాలజీ అయితే మనకి ఈ రెండు ప్రాసెసర్లు అయితే లభించాయి అనమాట. 2 years బ్యాక్ మనకైతే 10 or 8 ఉండేది, ఇప్పుడు 4 దాకా అయితే తీసుకొని వచ్చారు. ఇదివరకు యాపిల్లో 5 నానోమీటర్ అంటే ది బెస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడైతే ఇది అంటారు. అసలు ఈ 4 నానోమీటర్ అండ్ 8 నానోమీటర్ అండ్ 7 నానోమీటర్ కదన్నా, 10 ఉంటుంది కాబట్టి అదే ఎక్కువ, ఇది 4 ఉంటుంది కాబట్టి తక్కువ అనుకుంటారేమో, కానీ కాదనమాట. 4 నానోమీటర్ అంటే మనకి ప్రాసెసర్ పైన కొన్ని స్ట్రిప్స్ టైప్ ఉంటాయి అనమాట. దానిలో మనం చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్సెస్ అనేది 4 నానోమీటర్ స్ట్రిప్ అనేది ఉందనుకోండి, చాలా చిన్న సైజ్, దానికి ఎక్కువ స్ట్రిప్స్ అయితే పడతాయి. అప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అయితే అవుతుంది. అదే 8 నానోమీటర్ అనుకోండి, సైజ్ ఎక్కువ ఉంటుంది కదా. 8 నానోమీటర్ కానీ 5 నానోమీటర్ కానీ 6 నానోమీటర్ స్ట్రిప్ సైజ్ ఎక్కువ ఉన్నప్పటికీ అరేంజ్మెంట్ లో మనకి తక్కువ స్ట్రిప్స్ అయితే పడతాయి అనమాట. దాన్ని బట్టి మనకి అది కొద్దిగా స్లోగా అయితే వెళ్తుంది. ఎందుకంటే తక్కువ స్ట్రిప్స్ ఉంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. ఎక్కువ స్ట్రిప్స్ ఉంటే మనకి డివైస్ స్పీడ్గా అయితే వెళ్తుంది అనమాట. అది రెండింటికి వచ్చిన డిఫరెన్స్ వచ్చినప్పటికి.
మెయిన్ మనం చూసుకోవాల్సింది నానోమీటర్ టెక్నాలజీ బాగుందో లేదో చూసుకోండి. అలాగే ఫ్రీక్వెన్సీ చూసుకోండి. ఆక్టా కోర్ ప్రాసెసర్స్‌లో 2.4 గిగాహెర్ట్జ్ తిరిగిందా ఏదనేది క్లాక్ స్పీడ్ కూడా మనం అయితే చూసుకోవడం మంచిదనమాట ఏదైనా ప్రాసెసర్‌లో చూసినప్పుడు. అలాగే జీపీయూలో మనం చూసుకున్నట్టయితే అడ్రెనో 710 అయితే ఉంది. ఇదివరకైతే మనకి 650 అలాగా ఉండేది. ఇప్పుడు 710 వరకైతే ఉంది. 7+ Gen 2లో మనకైతే 725 అయితే ఉంది. పర్లేదు గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్‌లో అయితే చాలా వరకు 7s Gen 2 అయితే హ్యాండిల్ అయితే చేస్తది. 7+ Gen 2 ఇంకా బాగా హ్యాండిల్ అయితే చేస్తదనమాట. ఆర్కిటెక్చర్ వచ్చినప్పటికి 2 అడ్రినో 700 ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో అయితే బిల్ట్ అయినాయన్నమాట. జీపీయూ ఫ్రీక్వెన్సీ మనం చూసుకున్నట్టయితే 580 మెగాహెర్ట్జ్. మనకి 7+ Gen 2 ఇక్కడైతే ఫుల్‌గా ఉన్నాయి. డీటెయిల్స్ దీనిలో ఇంకా రావాల్సుంది. అంత క్లారిటీగా మనకి గ్రాఫిక్స్ పర్ఫార్మెన్సెస్‌లో అయితే తీసుకురాలేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మెమరీ టైప్ చూసుకున్నట్టయితే LPDDR5 టెక్నాలజీతో మనకైతే మెమరీస్ అయితే తీసుకురావడం జరిగింది. ర్యామ్ అని, రోమ్ గాని టెక్నాలజీ మనం చూసుకున్నట్టయితే. మరి నెక్స్ట్ LPDDR5X ఇంకా మంచిది అంటున్నారు కదా! అంటే 5X టెక్నాలజీ అది మనకి నెక్స్ట్ ఇంకో 2-3 మంత్స్‌లో అయితే చూస్తామనమాట. మెమరీ ఫ్రీక్వెన్సీ మనం చూసుకున్నట్టయితే 3200 మెగాహెర్ట్జ్ అయితే 2 అయితే తిరిగినాయన్నమాట. 2 మనకి మెమరీ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా స్టోర్ అయితే అవుతాయి. మాక్సిమం 16 జీబీ ర్యామ్ వరకైతే అంటున్నారు. అంటే 16 జీబీ ర్యామ్‌తో మనకైతే ఇదైతే ఆగిపోవడం జరుగుతది. హై ఎండ్ మోడల్ 16 జీబీ అయితే వరకైతే వాళ్ళైతే తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నాయి. నెక్స్ట్ మనం నవంబర్ అండ్ డిసెంబర్‌లో 24 జీబీ కూడా చూసే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. డిసెంబర్‌లో మాక్సిమం చూస్తాం. లేదంటే జనవరిలో 24 జీబీ LPDDR5X టెక్నాలజీతో మనం అయితే చూస్తాం. మరి చూడాలి అయి ఎంత పర్ఫార్మెన్స్ అయితే వెళ్తదనేది. ఇందిట్లో కెమెరా పర్ఫార్మెన్సెస్ అయితే మాక్సిమం ఎక్కడి వరకైతే చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. 7+ Gen 2 ప్రాసెసర్‌లో మీరైతే 4K 60 ఎఫ్‌పీఎస్ వరకైతే రికార్డ్ అయితే చేయొచ్చు. 7s Gen 2లో మీరైతే క్యాప్చర్ వచ్చినప్పటికి 4K 30 ఎఫ్‌పీఎస్ వరకైతే ఇచ్చారనమాట. ఇంకా నయం 4K అయితే ఉంచారు. ఇంకా 1080p అయితే పెట్టలేదు. ఫ్రంట్ కెమెరా అయితే వీళ్ళు ఇవ్వలేదు. మాక్సిమం బ్యాక్ అయితే ఇచ్చారనమాట. అంతవరకైతే సపోర్ట్ చేస్తది కాబట్టి చూసుకోవచ్చు. మరి ఫ్రంట్ కెమెరా మరి అది మొబైల్స్ ఎంతవరకు తీసుకొస్తాయో మనం చూడాలి. 4G సపోర్ట్ చూసుకున్నట్టయితే రెండిట్లోనే ఎల్టీఈ అయితే సపోర్ట్ అయితే ఉంది. 5G సపోర్ట్ రెండిట్లోనూ మనకి 5G అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. డౌన్‌లోడ్ స్పీడ్ మనం చూసుకున్నట్టయితే 7s Gen 2 2900 MB/s అయితే హైయెస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్ అయితే ఉంటదన్నమాట. అలాగే 7+ Gen 2 అయితే మనకి 4400 MB/s అయితే ఉంటది. దీనిలో మనకైతే 7+ Gen 2 అయితే విన్నర్. అప్‌లోడ్ స్పీడ్ మనం చూసుకున్నట్టయితే 1600 MB/s అయితే 2 అయితే అప్‌లోడ్ అయితే అవుతాయి మనం చూసుకున్నట్టయితే. ఇది ఈ మధ్యనే సెప్టెంబర్‌లో అయితే మనకైతే తీసుకొనొచ్చారు. అదైతే మార్చ్‌లో అయితే తీసుకొచ్చారు. మనం చూసుకున్నట్టయితే ఇంకా ఓవరాల్ స్కోర్ మాక్సిమం ఇది ఓటింగ్ అయితే పెడతారనమాట. అది మన ఇష్టం వచ్చినట్టయితే ఓట్ చేయొచ్చు. ఇదిగోండి అయిపోయింది. 467 అయితే ఎళ్ళిపోయింది. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి రెండిటి మధ్యన డిఫరెన్సెస్ అయితే ఇదనమాట. మరి 7+ Gen 2 బెస్టా? 7s Gen 2 బెస్టా? అంటే చాలా వరకు 7+ Gen 2 బెస్ట్ అనమాట. 7s Gen 2 మరి దేనితో సమానం అన్నా అంటే నాకు తెలిసి 732 స్నాప్‌డ్రాగన్ దాకా అయితే ఇదైతే బేర్ చేయగలదు. అలాగే 750 కూడా మాక్సిమం ఎళ్ళే అవకాశాలుంటాయి. మాక్సిమం నేనైతే చెక్ చేయలేదు. చెక్ చేయాలనమాట. మరి 750 ఆర్ 778 కూడా ఎళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. మాక్సిమం 750-778 మధ్యలో గాని లేదంటే 778కి పోటీగా అయితే ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే 23 ప్రైస్ సెగ్మెంట్‌లో మనకు ఆల్రెడీ పోకో ఎఫ్5లో సేమ్ 7+ Gen 2 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది కాబట్టి మాక్సిమం అదైతే చూజ్ చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి. మరి వాళ్ళు ప్రైజింగ్ సెగ్మెంట్ ఇది ఒకవేళ 21K పెడితే గనక ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పోకో ఎఫ్5 మనకి బ్యాంక్ ఆఫర్స్‌తో చేస్తే గనక ఇంకా అదే బెస్ట్ మనం ఏం చెప్పలేము. ఇది వీడియో వచ్చినప్పుడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దిస్ ఈస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.